హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా మీకు తెలుసు కదా, నేను మయన్మార్ కంట్రీలో ఉన్నాను. మయన్మార్ కంట్రీలో ఓల్డ్ క్యాపిటల్ సిటీ యంగూన్లో ఉన్నాను. ఈరోజు మనం ఏం చేద్దామంటే, మనకి ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మనకి మూడు విషయాలలో మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ వచ్చేసి స్టేకి, ఫుడ్కి, అండ్ థర్డ్ టూరిస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే చూడడానికి. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, నేను ఇక్కడ రియల్ లింక్ అనే హోటల్లో స్టే చేస్తున్నా అని చెప్పేసి. దీనికి మనం దగ్గర మన ఇండియన్ కరెన్సీలో 1000 రూపీస్ అయితే పే చేస్తున్నాను. యాక్చువల్లీ సిటీలో ఉందాం అనుకున్నా, సిటీలో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది. ఎంత అంటే దగ్గర ఒక $22, అంటే దగ్గర 2000, అంటే దీనికి డబల్ పే చేయాల్సి వస్తుంది. అందుకనే ఇక్కడే ఉన్నా. మనకి బస్సు కూడా కొంచెం చీపర్గానే ఉంది కాబట్టి మనం బస్సులో వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇంకోటి వచ్చేసి టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళాలంటే ఏంటి అని చెప్పేసి మనం ఇంకా ఫ్యూచర్ బ్లాగ్లో చూద్దాము. అండ్ థర్డ్ వచ్చేసి ఫుడ్. ఈరోజు మనము ఫుడ్ ఏమేమి దొరుకుతుంది మయన్మార్లో అదంతా ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్గా 3 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం కొడుతుంది. చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మయన్మార్ వాళ్ళు ఏం తింటారు, ఏమేమి తింటారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, అవన్నీ ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. లంచ్ చేయడానికని వచ్చిన, అట్లనే ఇక్కడ ఫుడ్ అనేది చూద్దామని చెప్పేసి వచ్చేసిన. మోర్ దాన్ ఒక 60 ఐటమ్స్ దాకా ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ వరకు చేపల్లో 5-6 రకాలు, బీఫ్లో 2-3 రకాలు, చికెన్లో 3-4 రకాలు, అండ్ పంది మాంసము మొత్తం ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడే ఫ్రెష్గా వేసారు. సో మనం ఇందులో తినేది వచ్చేసి జస్ట్ ఎగ్ ఆర్ ఏమంటారు చికెన్ మాత్రమే తింటాం. ఒకటి ఆర్డర్ చేద్దాం. టేస్ట్ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాను. వెజ్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువ ఉన్నది. ఇది ఒక్కటే వచ్చేసి వెజ్, అదొకటి వచ్చేసి వెజ్, అంతే. 2 మిగిలిన అన్ని నాన్ వెజ్లే అన్నమాట. సిస్టర్ హలో, one egg curry, egg anda, egg, 1 chicken, spicy chicken. ఓకే, తిందాం, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. స్పైసీ లేదు కానీ బాగుంది. ఫ్రెండ్స్, చికెన్ కూడా టేస్ట్ చేద్దాం. ఇందులో ఏముందంటే దాదాపు వీళ్ళు ఎక్కువ ఎండుమిర్చి వాడుతలేరు, ఓన్లీ పచ్చిమిర్చి అండ్ టమాటోలే వాడుతున్నారు. కొంచెం స్పైసీ ఉంది, బాగుంది ఫ్రెండ్స్. నేను మధ్యలో ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత వర్షం పడింది. అందుకని చెప్పేసి రూమ్కి వెళ్ళేసి మళ్ళీ కొంచెం సాయంత్రం అయిన తర్వాత స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చేసిన. మీకు ఆల్రెడీ చెప్పిన కదా, యంగూన్ సిటీలో బాగా పెద్ద పోర్ట్ ఉందని చెప్పేసి, సీ ఫుడ్ బాగా దొరుకుతాయని చెప్పేసి సీ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసిన. చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. హలో బ్రదర్, హాయ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం నేను ఫస్ట్ టైం ఆక్టోపస్ చూస్తున్నా. నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. ఇవి ఎగ్స్ పుల్లలో గుచ్చేసి అమ్ముతున్నారు. ఇవన్నీ సాసేజెస్, అవి కూడా అంతే. ఇవి వచ్చేసి ఫిష్ ని కట్ చేసేసి సేమ్ అలానే పుల్లలో గుచ్చేసి లాలీపాప్ల లాగా డిఫరెంట్ రౌండ్, స్క్వేర్ షేపులతోటి. ఇది కూడా ఆక్టోపస్ ఒక టైప్ ప్రాన్స్ అన్నమాట. ఇది ప్రాన్స్. ఇది వచ్చేసి చికెన్ ఐటమ్స్. ఇది వచ్చేసి కట్లెట్. ఇంక ఇవన్నీ చేపలే అన్నమాట, పుల్లలో గుచ్చేసారు. ఇక్కడ మనకి చేపలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, పెద్ద చేపల్ని వీళ్ళు ఏం చేస్తారంటే కట్టెల పొయ్యి మీద, ఇట్లా బొగ్గుల పొయ్యి మీద ఇట్లా కబాబ్ లాగా చేసి ఇస్తారనమాట. ఇట్లా మ్యారినేట్ చేసేసి మనకి ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్ ని వాళ్ళు అప్పటిదప్పుడే కాల్ చేసి ఇస్తారు. మీకు చూపిస్తా. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా. సో బ్రదర్ వచ్చేసి అట్లా పెట్టేశాడు. దాన్ని తీసుకొచ్చేసి ఈ కట్టెల పొయ్యి మీద, అంటే బొగ్గుల మీద బిబిక్యూ వేసి అమ్ముతారు అన్నమాట. ఫ్రెండ్స్, నేను ఇంకో స్ట్రీట్ ఫుడ్ దగ్గరకు వచ్చేసాను. ఇది మాత్రం ఓన్లీ చికెన్ లో ఉండే బాడీ పార్ట్స్ అన్ని పుల్లలో గుచ్చేసి అమ్ముతున్నారు. సో చూపిస్తా మీకు. ఇది ఇక్కడ వచ్చేసి లెగ్ పీస్,
అక్కడ వచ్చేసి మెత్తటి మాంసము, ఇది వచ్చేసి గుండెకాయ, ఇది వచ్చేసి ఓన్లీ వింగ్స్ అన్నమాట, ఇది వచ్చేసి కాళ్ళు, ఇది వచ్చేసి బాడీ పార్టే, ఇదేంటో సరిగ్గా అర్థమైతలేదు, ఇది చూడండి ఇది. సో ఇది వచ్చేసి లివర్, అండ్ ఇవన్నీ బాడీలో ప్రతి ఒక్క పార్ట్ వచ్చేసి అమ్ముతున్నారు. ఇది వచ్చేసి బ్రెస్ట్ పీస్. సో హలో అంకుల్, హాయ్. ఇలా ఇగో బొగ్గుల మీద కాల్చేసి మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత ఇట్లా బొగ్గుల మీద కాల్స్తున్నారు. మనం ఆర్డర్ చేసిన చికెన్ స్టిక్ అయితే ఇచ్చిర్రు, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. దీనికి ఒక సాల్ట్ టేస్ట్ వస్తుంది, కారం కానీ ఏది కానీ ఏం లేదు. ఓకే, గుడ్ గుడ్. సో ఇది ఫ్రెండ్స్ చికెన్ ఐటమ్స్, టేస్ట్ అయితే వేసేసిన. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక నూడిల్స్ షాప్ దగ్గరికి వచ్చేసిన. ఇక్కడ ట్రెడిషనల్ నూడిల్స్ ఎలా తయారు చేస్తారో చూద్దామని మయన్మార్ లో. అన్నిటిని కలిపేసి మిక్స్ చేస్తుంది. ఇక మన నూడిల్స్ అయితే వచ్చేసింది. దీని పేరు సెంజాంజు సూజీ అని చెప్పేసి ఉన్నది, నేమ్ కొంచెం డిఫరెంట్ ఉన్నది. టేస్ట్ చేద్దాం. దీంతో పాటు ఒక సూప్ కూడా ఇచ్చారు ఫ్రీగా, దీన్ని టేస్ట్ చేద్దాం. ఫస్ట్ టైం అయితే నేను వీటితోటి ట్రై చేస్తున్నా. ఓకే, బానే ఉంది. సూప్ మాత్రం చాలా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు, ఒక 60 రూపీస్ అంతే, మన ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేస్తే. దీనిలో అన్ని స్పైసెస్ అన్ని వేసి మిక్స్ చేసి దానిలో నూడిల్స్ వేసారు, బట్ చాలా బాగుంది. దీన్ని ఇంకో స్ట్రీట్ ఫుడ్ దగ్గరకు వచ్చేసాను. ఈ స్ట్రీట్ ఫుడ్ చూడగానే నాకైతే కొంచెం లిటరల్ గా అనిపించింది. ఎవరైనా బోటి ఇష్టం లేని వాళ్ళైతే చూడకండి. ఇది ఏంటంటే మామూలుగా మటన్ బోటి చూసి ఉంటారు, ఇది వచ్చేసి పందితో తయారు చేసిన బోటి అనమాట. పంది లోపల భాగాలు ఉంటాయి కదా, పేగులు, అవన్నీ పుల్లలకు గుచ్చి అమ్ముతున్నారు. అవి చూపిస్తా మీకు. సో అక్కడ కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్, అక్కడ కట్ చేసేసి ఇట్లా పుల్లలకు గుచ్చేసి అందులో బాయిల్ చేసి అమ్ముతారు అనమాట. సిస్టర్, హౌ మచ్? 200 1 పీస్. సో ఇది 200 అంట 1 పీస్. ఇదంతా ఇది వచ్చేసి బోటి. వాయమ్మో, ఇలా ఎప్పటికీ వాటర్ అనేది మరుగుతూ ఉంటాయి, అందులో ముంచేసి కడిగి ఇట్లా పుల్లలకు పెట్టేసి ఒక సూప్ లాంటివి ఇస్తున్నాయి. ఇదే సూపు మంచింగ్కి ఇస్తారంట. సో బాయ్ సిస్టర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇది కొంచెం వియర్డ్ ఫుడ్ లాగా ఉన్నది, నాకు కొంచెం స్మెల్ ఘోరంగా ఉన్నది, అందుకని చెప్పేసి మనం వేరే దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్గా నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఐటమ్, అందుకనే మీకు చూపిస్తామని. మామూలుగా నేను చైనాకి వెళ్తే చైనాలో చూస్తా కావచ్చు ఇలాంటివి అనుకున్నా, కానీ కాకపోతే ఇక్కడనే చూస్తా అని చెప్పేసి నేను అనుకోలేదు. సో అది. హలో, వాట్ ఈస్ దిస్? యోగర్ట్. ఐ వాంట్ వన్ వితౌట్ షుగర్. వాట్ ఈస్ దిస్? हिंदी मालूम है you know Hindi? How do you know Hindi? Hindi कैसे मालूम है? You learn from foreigners? Okay. मुझको भी हिंदी नहीं आती. I don't know. Okay. What is you add this? Huh? No, only salt. You can add only salt. Okay? No, with no sugar. By the way, what's your name? Sonam. Sonam. You're Burmese? Buddhist? Pure Hindu? Okay, I'm also Hindu. Only one. Only one. Thoda. సో ఫ్రెండ్స్, అందులో వేసిన తర్వాత మిక్స్ చేస్తారంట. ఇది మిక్స్ చేసిన తర్వాత అరే సూపర్.
థ్యాంక్ యూ. సో సోనం సిస్టర్ నాకు ఒక యోగర్ట్ ఇచ్చింది, టేస్ట్ చేద్దాం. అబ్బో గుడ్ గుడ్. ఇట్స్ నాట్ మిక్స్డ్ వెల్. గడ్డ పెరుగుని సాల్ట్ వేసారు, కొన్ని వాటర్ కూడా యాడ్ చేయాలి. మధ్య కాదు ఇది, డైరెక్ట్ పెరిగే. సో బాయ్ బాయ్, టేక్ కేర్. హలో. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, అన్నం తోటి ఒక స్వీట్ అయితే తయారు చేసిండ్రు ఆంటీ. ఇది వచ్చేసి ఇది రవ్వతోటి తయారు చేసింది. ఇందులో మొత్తం కొబ్బరి అవన్నీ వేసి చేస్తారంట. అది కూడా సగ్గు బియ్యం తోటి తయారు చేసిన ఒక స్వీట్ అన్నమాట. మొత్తం ఒక 5-6 స్వీట్స్ అయితే ఉన్నాయి. హౌ మచ్ ఆంటీ, హౌ మచ్? 1000. దిస్ ఎవ్రీథింగ్ 1000 అంటే ఒక ఎంత మామూలుగా ఒక 20 రూపీస్ అనుకుంటా ఫ్రెండ్స్, నేను మెన్షన్ చేస్తాను. సో ఇది లోకల్లో దొరికే బర్మా స్వీట్ అన్నమాట. బాయ్ ఆంటీ, బాయ్. ఫ్రెండ్స్ యాక్చువల్గా స్వీట్స్ అంటే నాకు ఇష్టం ఉండదు కాబట్టి స్వీట్స్ అయితే టేస్ట్ చేయలేదు. బట్ మామూలుగా ఏంటంటే ఇక్కడ చూసిన ఇవే స్వీట్స్ దొరుకుతాయి అనమాట. నేను సిటీ సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా స్వీట్స్ చూసాను, సేమ్ ఇవే ఉన్నాయి. మామూలుగా వీళ్ళు స్వీట్స్ తినారు అనుకుంటా, అలాగానే లిమిటెడ్ స్వీట్స్ ఉన్నాయి. ఇంకా వేరే ఐటమ్స్ చూద్దాం. ఇంకా హాయ్, వాట్ ఈస్ దిస్? నేమ్ యువర్ నేమ్? మాయా. వాట్ ఈస్ నేమ్ ఆఫ్ దిస్ ఐటమ్? కొంతాయ్. ఏదో కొంచెం మయన్మార్ లాంగ్వేజ్ లో చెప్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చూసారు కదా, మనం చెప్పిన ఐటమ్స్ అన్ని ఇట్లా ఫ్రై చేసి ఇస్తారనమాట. ఇది ఒక స్పెషల్ ఐటమ్, స్నాక్స్ లాగా. సిస్టర్ హౌ మచ్, టెల్ మీ? 300. One. Okay, this one? 300. That is also 300. Total 300. This is 1000. Okay. Fish. All are made with fish. Okay. Thank you. Bye. Sister. Hi. Name? Biagio. All are Biagio. Mapejo. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆపం లాగా ఉన్నది. ఆపము అండ్ మన ఇండియాలో దొరికే గారెలు, వడలు లాగా ఉన్నాయి ఈ ఐటమ్స్. ఎందుకంటే మన వాళ్ళు ఇండియా నుంచి వచ్చిన తమిళ్ పీపుల్ ఉన్నట్లున్నారు వీళ్ళు. అక్కడ అక్కయ్య బొట్టు పెట్టుకుంది. సో ఇవి గారెలు, ఇవి వడలు సేమ్ ఇండియాలో దొరికే ఫుడ్ లాగానే ఉంది, సిమిలర్ గా. సో అది స్వీట్ అనుకుంటా, స్వీట్ బజ్జీ అనుకుంటా. బాయ్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి దోశలు వేస్తుంది అక్క. నేను మీకు చెప్పిన కదా ఆల్రెడీ, తమిళ్ ఫ్యామిలీస్ ఇక్కడ చాలా మట్టుకున్నాయి అని చెప్పేసి. ఇది తమిళ్ స్టైల్లోనే వేస్తున్నారు దోశ, కొంచెం బర్మా టచ్ ఇచ్చేసి. ఇక్కడ వచ్చినాక దోశలు అండ్ పూరీలు అండ్ ఇడ్లీలు మన లోకల్ పల్లీల చట్నీ అండ్ బాంబే చట్నీ తోటి అమ్ముతున్నారు. సిస్టర్ దోశ హౌ మచ్? దోశ 2 దోశ 1000 అండ్ ఇడ్లీ 2 dosa is 1 plate 1000. Idli 4 idli 1000. 1000. 1 plate 1000. Puri 4 idli 1 plate. 4 puri 1 plate 1000. ఓకే. ఈ దోశ స్టఫ్ లో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మొలకెత్తిన వేంటి స్ప్రౌట్స్ లా ఉన్నాయి అండ్ క్యాబేజ్, ఇంకేంటంటే టమాటోలు, పచ్చిమిర్చి వేసిన ఒక స్టఫ్ లో మసాలా వేసి మనం ఆలు కూరకు బదులు ఇవి వేస్తారన్నమాట. ఇది ఫ్రెండ్స్. సిస్టర్ బాయ్, టేక్ కేర్. హాయ్, వాట్ ఈస్ దిస్? చికెన్ ఫ్రై. కేఎఫ్సీ వేసినట్టు వేసారు. ఇది కూడా కేఎఫ్సీ లాగానే, ఇదంతా కేఎఫ్సీ లాగానే మ్యారినేట్ చేసి ఫ్రై చేసారు. సో ఇది చిన్న సైజు మయన్మార్ కేఎఫ్సీ అనుకోవచ్చు. బ్రదర్ హౌ మచ్? దిస్ ఇస్ హౌ మచ్? 1000. This one? 20,000. 20,000. Okay.
సో ఫ్రెండ్స్ మయన్మార్ కేఎఫ్సీ అనమాట, లోకల్ కేఎఫ్సీ చూస్తున్నారు కదా. ఏం చేస్తాను వీడ నేమ్ నేమ్ యూ డోంట్ నో బట్ యు ఆర్ సెల్లింగ్. ఇది బఠానీలని ఇట్లా అదేంటిది మొలకలు వచ్చిన తర్వాత అమ్ముతున్నారు ఫ్రెండ్స్, చూడొచ్చు. వీటిని కొంచెం ఆవిరిలో అమ్ముతున్నారు అనమాట. హౌ మచ్ సిస్టర్, హౌ మచ్? 100. ఓకే. సో పేరు తెలియదట కానీ ఆ చెల్లమ్మ అమ్ముతున్నది. ఇవి గుడాల్లాగా, మయన్మార్ గుడాలు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో ఐటమ్, వీటి పేరు వచ్చేసి సిస్టర్ నేమ్ 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 పేరు చెప్తలేరు కానీ ఇది జస్ట్ లైక్ ఇది కూడా బర్మాలో స్పెషల్ ఫుడ్, స్నాక్స్ లాగా. అది గుంత పొంగడాలు అంటారు కదా, చూస్తున్నారు కదా గుంత పొంగడాలు. చాలా ఒక 100 కంటే ఎక్కువ ఒకటేసారి చేసేటట్టు చేస్తున్నారు. అందులో కొన్ని బఠానీలు వేసేసి, సో ఇద్దరు చేస్తున్నారు. సిస్టర్ హౌ మచ్? 1400. ఓకే 400 అంట, 1000 అనుకున్నా. 400కి 6 అనుకుంటా. సో పేరు తెలియదు ఫ్రెండ్స్, కాకపోతే మనం గుంత పొంగడాలనే అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అక్కడి వరకు స్టాల్స్ ఉన్నాయి, చాలా చాలా వెరైటీ ఫుడ్ ఉంది. ఒక్కొక్క స్టాల్ కి ఒక్కొక్కటి. ఇక్కడ వచ్చేసి చికెన్ కాళ్ళు అవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి లస్సీ మామూలుగా ఎంత ఉంటుంది అంటే ఒక 1000 రూపీస్ ఉంటుంది కావచ్చు. ఇది లోకల్ లస్సీ, బర్మా లస్సీ. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా పంది బోటి అన్నమాట ఇది. హలో నేమ్ నేమ్ కుందోస్. ఓకే ఇట్స్ చికెన్ ఆర్ ఫిష్? చికెనా? ఓకే చికెన్ నగ్గెట్స్ లాగా ఇవి కూడా సేమ్ పుల్లల గుచ్చే ఇలా వేస్తున్నారు. సో హౌ మచ్ సిస్టర్? 1 piece 1500. ఓకే ఓన్లీ చికెన్, నో ఫిష్. చికెన్ సాసేజ్. ఓకే ఫ్రెండ్స్ ఇదంట, చూస్తున్నారు కదా ఇట్లా పెట్టేసి దాని మీద క్రీమ్ వేసేసి అమ్ముతారు. క్రీమ్ కాదు అది మామూలుగా గుర్తు రావట్లేదు, అదేమంటారు మయోనైస్ లాంటిది వేసి అమ్ముతున్నారు ఇక్కడ. హలో సో ఇక్కడ వచ్చేసి సూషి వేస్తున్నాడు అంకుల్, మామూలుగా రైస్ పెట్టేసి అండ్ గ్రీన్ లీవ్స్. ఇట్లా కట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇట్లా బాక్స్లలో పెట్టేసి అమ్ముతారన్నమాట. సో మనకు కావాల్సిన నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అవే నేను ఇప్పుడు చూసిన ఐటమ్స్ రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి అది అక్కడ వరకు మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఉంది. చాలా చాలా వెరైటీ స్ట్రీట్ ఫుడ్ ఉంది మనకి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి లాస్ట్ కి మనకి చిప్స్ అన్నమాట, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇక మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడైనా ఫ్రెంచ్ ఫ్రైస్ కాబట్టి ఓకే. సో ఇది హలో హౌ ఆర్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ బర్మాలో మామూలుగా తినే ఐటమ్స్ తో పాటు ఫ్రూట్స్ కూడా బాగా తింటారనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ మామూలుగా ఇది కర్బూజకాయ, ఎల్లో కలర్ కర్బూజకాయ ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఇది మరి కలర్ వేస్తారో లేకపోతే న్యాచురల్ నాకు తెలియదు కానీ ఇది రెడ్ కలర్ చూసిన, కాకపోతే ఇది ఎల్లో కలర్లో ఉన్నది. ఈ సంత్రాలు కూడా అమ్ముతున్నారు, చూస్తున్నారుగా ఫ్రెండ్స్, తోలు తీసి పెట్టారు. ఇది వచ్చేసి మొత్తం ఎంత అని అంటే 1000 రూపీస్. ఇక్కడ మనకి ఏ ఫ్రూట్ కావాలనుకుంటే ఆ ఫ్రూట్ కట్ చేసి ఇస్తారు. అక్కడ వచ్చేసి మస్క్ మిలన్ ఉన్నది, ఇక్కడ వచ్చేసి సంత్రకాయలు ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఈ గల్లీ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు తిరిగేసిన ఒకటే ఐటమ్స్ రిపీట్గా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే ఏం తింటున్నారు అంటే ఈ చికెన్ ఇవి ఐటమ్స్ అంటే ఈ పంది ఇవన్నీ తింటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రైస్ మీద చాలా డిపెండ్ అయి ఉంటారు. రైస్ ఐటమ్ అయితే ఎక్కువ తింటారు అనమాట. రైస్ ఐటమ్ తర్వాత ఈ చికెన్ ఇవి తింటారు.
సో నాకు తెలిసినవి అన్ని ఇక్కడ కవర్ చేసేసిన. మీకు ఏ ఐటమ్ నచ్చిందో ఆ ఐటమ్ అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.